చదువులు కొండెక్కుతున్నాయి, ఆరోగ్యాలు ఆసుపత్రుల పాలవుతున్నాయి. అన్నంలో పురుగులున్నా కిక్కులు మనకుండా తినాలి. అది కూరో పులుసో రసమో తెలియకపోయినా ఆకలి రుచి ఎరగదు అనే సామెతను గుర్తు చేసుకోవాలి. వసతులు బాగా లేవని, ఫలానా సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నా ఒరిగేదేమీ ఉండదు. సంక్షేమ హాస్టళ్ల మాటున భావి పౌరుల జీవితాలతో చెలగాటమాడుతోంది నిలువెత్తు నిర్లక్ష్యం. పురుగులన్నం పెడతాం, నోరెత్తారంటే తిడతాం. పురుగులు వచ్చినాయి, బియ్యం అయింది సార్. అన్నం మొత్తం ప్రతి ఒక్క ప్లేట్లో ఒక్కొక్క పురుగు సార్. ఇప్పుడు ఆకలి వేరే ఊరు వాళ్ళం సార్. మేము ఇప్పుడు ఏం తినాలి సార్? ఆసుపత్రిలో పసిపిల్లలు. ఆ ఫుడ్ తిన్నప్పటి నుంచి దగ్గర 60-70 మంది మొత్తము అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడం జరిగింది చాలా మందికి. రేపటి పౌరుల హాహాకారాలు. వెల్ఫేర్ కాదు, హెల్ఫేర్ హాస్టళ్లు. ప్రాస కోసం కాదు, హాస్టళ్లలో సంక్షేమం మాయమైపోయి ఎన్నో ఏళ్లవుతోంది. హాస్టళ్లలో పిల్లల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతోంది. ఊరికే ఉంటున్నారన్నట్లు చిన్న చూపు చూస్తూ ముష్టేసినట్లు కంచాల్లో తినలేని ఆహారాన్ని వడ్డిస్తున్నారు. ఆకలికి తాళలేక కన్నీళ్లు దిగమింగుకొని అపరిశుభ్ర ఆహారాన్ని తింటున్న పిల్లలు చివరికి ఆసుపత్రులు పాలవుతున్నారు. ఏడాదికో 2 ఏళ్లకో జరక్క ఏదన్నా ఘటన జరిగితే ఎక్కడో పొరపాటు జరిగిందనుకోవచ్చు. కానీ ఈ నిర్లక్ష్యం అలవాటైపోయింది. అడిగేవారెవరన్నట్లు తలెగరేస్తోంది. కొన్ని హాస్టళ్లలో పిల్లల పరిస్థితి ఫుట్పాత్ మీద అనాథల కంటే దారుణంగా ఉంది. తెలంగాణలోని కొన్ని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు పెరుగుతున్నాయి. కలుషిత ఆహారం ఘటన తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలన్నటువంటి ఆదేశాలతో మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఈ 15 మంది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డెడికేటెడ్గా వైద్యులను కూడా ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టుగైతే వైద్యులు చెప్తా ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు 15 మంది పిల్లలు రిఫర్ అయినారు. 15 మందిలో వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కొంతమంది ఓన్లీ అబ్డామినల్ పెయిన్ అని, ఒక 3-4 అబ్డామినల్ పెయిన్ అంటే అందరిని అడ్మిట్ చేసినాము అబ్జర్వేషన్ కింద. పిల్లలకి వాళ్ళకు యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినాము. విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఏమైంది, అసలు ఏ లక్షణాలతో ఇక్కడికి వచ్చావు, ఎట్లా జరిగింది ట్రీట్మెంట్? మధ్యాహ్నం స్కూల్లో అన్నం పలుకుండే, గుడ్డు సరిగా లేకుండే, తిన్న తర్వాత వాంతింగ్స్ అయినాయి. ఆ రోజు మధ్యాహ్నం భోజనం పప్పు, అన్నం, గుడ్డు తిన్నాను సార్. గుడ్డు ఉడకలేదు సార్. ఇంకా అన్నం ఇట్లా బియ్యం అయింది సార్. సరైన భవనం లేకపోవడం, బాత్రూంలు శుభ్రంగా లేకపోవడం, కప్పుకోవడానికి దుప్పట్లు లేకపోవడం వంటి సమస్యలు పక్కన పెడితే కడుపు నిండా మంచి ఆహారం పెట్టడానికి కూడా మనసు రావడం లేదు కొందరికి. నారాయణపేట జిల్లా మాకనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులన్నం తిని 10ల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడంతో చివరికి నారాయణపేట డీఈఓని సస్పెండ్ చేశారు. ఎంఈఓ, స్కూల్ ప్రిన్సిపల్, ఇన్ఛార్జ్ హెచ్ఎంలపైన సస్పెన్షన్ వేటు పడింది. ఏజెన్సీని రద్దు చేశారు. స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లలకు ఎలాంటి భోజనం పెడుతున్నారనే దానిపై నిరంతర పర్యవేక్షణ లేకే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటనలో 64 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కొన్ని రోజులకు మిగిలిన వారు కోలుకున్నా 3 వారాలుగా ఓ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆ పాఠశాలలో వరుసగా 2 రోజులు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళకి సంబంధించింది కానీ, లేకుంటే ఏ వసతి గృహాలైనా కానీ, అది కులాలకు సంబంధించింది కానీ, జడ్పీ స్కూల్కి సంబంధించింది కానీ, ఏ వసతి గృహాల్లో కూడా వాళ్ళకు పిల్లలకు అనేది పుష్టికరమైన ఆహారం అనేది
సప్లై చేసే విధంగా చూడాలి, దానిపై నియంత్రణ ఉండాలి. రెగ్యులర్గా డిఓస్ కానీ విద్యాధికారులు కానీ విజిట్ చేయాలి. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్న దగ్గర వాళ్ళు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేయాలి. ఎక్కడైనా కానీ తప్పు జరుగుతలే కఠినంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ అటువంటి జరగకుండా ఉంటాయి. హాస్టల్లో స్కూళ్లలో కలుషిత ఆహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంది. అయినా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పరిస్థితులు మెరుగుపడ్డం లేదు. పరిస్థితులు మారతాయన్న నమ్మకం లేక విద్యార్థులు భయపడుతున్నారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన తర్వాత మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో సీరియస్ అయిన సర్కార్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై వేటు వేసింది. 11 నెలల కాలంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా కళ్లు తెరవాలంటున్నారు విపక్ష పార్టీ నేతలు. హాస్టళ్ల సమస్యలపై ట్వీట్లతో పాటు ప్రభుత్వానికి లేఖ రాశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. యావరేజ్గా నెలకు 3 పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఎలుకలు కొరికి పిల్లలు పరిశాన్ అవుతుండ్రు, పాములు గరిచి పిల్లలు చచ్చిపోతున్నారు. విష ఆహారం వల్ల దాదాపు 1000 మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఆసుపత్రుల పాలైపోయిండ్రు. ఇళ్లల్లో ఇలాగే వండుకుని తింటారా? పిల్లలకు పెట్టే ముందు అదే ముద్ద నోట్లో పెట్టుకుంటారా? తల్లిదండ్రులే కాదు, సామాన్యుల నుంచి కూడా ఇదే ప్రశ్న. బియ్యంలో పురుగులున్నాయని తెలిసి పైపైన కడిగేసి వండించిన అధికారుల్ని ఏమనాలి? మాగనూరు జెడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజనం తర్వాత 2 పీరియడ్లు పూర్తి కాగానే దాదాపు 70 మంది పిల్లలు కుప్పకూలిపోయారు. వెంటనే మక్తల్ ఆసుపత్రికి 15 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీఎం ఆదేశాలతో జిల్లా ఆసుపత్రిలో విద్యార్థుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించినా అసలు ఆసుపత్రులు పాలయ్యే పరిస్థితి రావడానికి కారకులెవరన్నదే ఇక్కడ చర్చ. టిఫిన్లలో పురుగులు వస్తున్నాయి. ఆ వర్కర్స్ ఏమంటారు అంటే మనం మంచిగా చేయండి అన్నమాట, మాకు నెలలకు డబ్బులు వస్తలేవు సార్, 6 నెలలు అవుతున్నాయి, మేము ఏం చేయాలి, టైంకి వస్తలేరు. వాళ్ళు ఏదో ఎట్టి చాకరీ చేసినట్టు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇళ్ల కాడికి వెళ్ళి వచ్చి హాస్టల్కి పంపిస్తే నీళ్ళ చారు పెడుతున్నారు. ఒకరొకరు పిల్లలు తింటలేదు, పురుగులు ఉన్నాయని వారి పిల్లలు ధర్నాలు చేస్తున్నారు. వాంకిడి ఘటన మొదటిది కాదు. మాగనూరు ఘటనతో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే సంక్షేమ హాస్టళ్లలో నిర్లక్ష్యం వేళూనుకుపోయింది. గురుకులాల్లో పర్యవేక్షణ గుర్రు పెడుతోంది. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా హాస్టల్లో 25 మంది విద్యార్థుల్లో ఆసుపత్రి పాలయ్యారు. కొన్నాళ్ల క్రితం మెదక్ జిల్లాలోని కోమటిపల్లి మోడల్ స్కూల్లో అల్పాహారంలో బల్లి పడింది. అది చూసేసరికి 17 మంది టిఫిన్ చేసేశారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. అదే జిల్లాలోని రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకల దాడిలో 12 మంది విద్యార్థులకు గాయాలైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిద్రించే సమయంలో ఎలుకలు కొరకడంతో అక్కడి పిల్లలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. హాస్టళ్లు, కొన్ని గురుకులాల్లో ఏళ్లుగా ఇదే దుస్థితి. వాటి ఫుడ్ నాణ్యత పోతుంది, విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికీ పురుగులు వస్తున్నాయి, నాణ్యత లేదు. రీసైక్లింగ్ బియ్యం ప్రభుత్వం సన్న బియ్యం పెట్టాలని మంచి ప్రయత్నం చేసింది, కానీ రీసైక్లింగ్ చేయడం వల్ల పురుగులు పడుతున్నాయి. కాలేజ్ హాస్టళ్ళు, పాఠశాల హాస్టళ్ళు, గురుకుల పాఠశాలల మీద ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపి వర్కర్లు ఎంతమంది కావాలి, స్టాఫ్ ఎంతమంది కావాలి, సూపర్వైజర్స్ ఎంతమంది కావాలి, దీని మీద రివ్యూ చేయాలి. కొత్త కొత్త భవనాలు, మంచాలు, పరుపుల్లాంటివి కల్లో మాట. కనీసం పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, పిల్లలకు మంచి భోజనం అందించాలన్న చిత్తశుద్ధి కూడా లేకుండా పోతోంది హాస్టళ్ల పర్యవేక్షకులకు. రేషన్లో ఎలా నొక్కేయాలో, పిల్లల ముందు కంచాలు లాగేసి ఎంత మిగుల్చుకోవాలోనన్న కక్కుర్తి తప్ప మనకు పిల్లలున్నారనే సోయి లేకుండా పోతోంది వార్డన్లకు. పిల్లలేం తిన్నారో, అసలు తిన్నారో లేదో పట్టించుకునే తీరిక కూడా ఉండడం లేదు మరికొందరికి. అందరూ అలాగే ఉన్నారా అంటే పిల్లల బాగోగులు చూసుకునే వారి సంఖ్య 10% ఉంటే ఎక్కువ అన్నట్లే ఉన్నాయి హాస్టళ్ల పరిస్థితి. పరిసరాలు బాగుండాలి, మంచి ఆహారం అందించాలి. అప్పుడే వసతి గృహాల పిల్లలు చదువుల్లో చురుగ్గా ఉంటారు.
కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వ సంకల్పం కూడా నెరవేరుతుంది. కానీ సంక్షేమ హాస్టళ్లు నరక కూపాలుగా మారడానికి కారణం ఎవరంటే తిలాపాపం తలాపిడికడు. పిల్లలకు సర్కారిచ్చే సొమ్మును నిజాయితీగా ఖర్చు పెడితే, నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఈ హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. అయితే ఇక ఇంతేనా అంటే ఇప్పటికీ సమయం ఉంది, మనసుంటే మార్గం ఉంది. వేటు వేస్తే మారతారా? తిరగబడితే ఆగుతారా? ఈ హాస్టళ్లు బాగుపడేదెలా? ఆహార పదార్థాల కల్తీపై సర్కార్ సీరియస్ గా ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్స్ తనిఖీ చేస్తున్నారు. తేడాలుంటే కేసులు పెడుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల విషయంలో ఇలాంటి తనిఖీలే చేస్తే 300 హాస్టళ్లకు తాళాలయ్యాల్సి వస్తుందేమో. అతిశయోక్తి అనిపించినా ఇదే కఠోర వాస్తవం. అన్నీ బాగుంటే తరచూ వసతి గృహాల విద్యార్థులు ఆసుపత్రుల పాలు కావాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందన్నదే ప్రశ్న. ఇళ్లలోనైతే బియ్యంలో పురుగులుంటే, పప్పులో రాళ్లొస్తే ఏరి పక్కన పడేస్తాం. 1కి 2 సార్లు శుభ్రపరుస్తాం. కానీ హాస్టల్స్ లో అలాంటి జాగ్రత్తలు ఏమీ ఉండవు. ఎందుకంటే తినేది పరాయి పిల్లలనే నిర్లక్ష్యం. ఏం పెట్టినా నడిచిపోతుందిరే అనే లెక్కలేనితనం. నారాయణపేట ఘటనలో ఎంఈఓను, చివరకు డిఈఓను కూడా సస్పెండ్ చేసి ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కానీ క్షేత్రస్థాయిలో అందరిలో ఆ భయం ఉండాలి. రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టినా, క్వాలిటీ లేని వస్తువులను సరఫరా చేసినా జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని ఈ మధ్య హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులకందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి నాసిరకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. రెసిడెన్షియల్ స్కూల్స్ని తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నమో కూరగాయలను పెడితే చూసేది లేదు. ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విద్యా వ్యవస్థ మారాలనుకుంటోంది. ఆ లక్ష్యంలో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కాస్మెటిక్స్, డైట్ ఛార్జీలను భారీగా పెంచింది. 7,65,000 మందికి లబ్ధి చేకూరేలా ఏకంగా 40% డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచింది. కొత్త డైట్ అమలుకు ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హ్యాపీ. కానీ కొందరు అధికారులు, కింది స్థాయి ఉద్యోగుల స్వార్థం ఆ ఆనందం లేకుండా చేస్తోంది. హాస్టళ్లు, గురుకులాల నిర్వహణ బాధ్యతలు చూసేవారు చిత్తశుద్ధితో వ్యవహరించనంత కాలం బడ్జెట్ ఎంత పెంచినా పిల్లల దాకా చేరుతుందనే నమ్మకం లేదు. చాలా రోజులకు 750 రూపాయలు ఉన్నదాన్ని 1300 చేసిండ్రు. అట్లా కొంత డబ్బు పెంచిండ్రు, కరెక్టే. కానీ పెంచిన డబ్బును సమయానికి వెళ్తున్నాయా లేదా అనే ట్రాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ మినిస్టర్కి అప్గ్రేడ్ చేయాలి. డబ్బులు వెళ్ళాయా, అడ్వాన్స్గా వెళ్ళాలి. ఇది కాంట్రాక్ట్ పని కాదు. ఇది విద్య కోసం కసితో ఉన్న పిల్లల్ని ఆకలితో ఉంచడం మాత్రం ఇది పెద్ద నేరం. ఆ నేరాన్ని ప్రభుత్వం ముఖ్యంగా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలల సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 2020 వసతి గృహాలు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 850 సంక్షేమ హాస్టళ్లు, 500కు పైగా గురుకులాలు అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. సిబ్బంది తగినంత సంఖ్య లేకపోవడం కూడా వసతి గృహాల్లో పర్యవేక్షణ లోపానికి ఓ కారణమవుతోంది. అందుకే వీటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. 300 మంది విద్యార్థులు ఉంటే కూడా 3 వర్కర్లు ఉన్నారు. కుక్కు, కమాటి, వాచ్మెన్. అట్లా కాకుండా సంఖ్యను పెట్టి పెంచాలి. రెండోది హాస్టల్ల వర్కర్లు కానీ, గురుకులాల వర్కర్లు కానీ పర్మనెంట్ బేసిస్ మీద ఉండాలి. పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం 8 గంటలకు పెట్టి చాకరీ చేయాలి వాళ్ళు. అందుకే మధ్యలో వారిపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక రోజు వెళ్లి పిల్లలతో కాసేపు గడిపినంత మాత్రాన హాస్టళ్లు, గురుకులాలు బాగుపడవు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఉన్నతాధికారుల జోక్యం తర్వాత కూడా కొన్ని చోట్ల సమస్యలు అలాగే ఉంటున్నాయి. అన్నం పెట్టలేదనో, వేధిస్తున్నారనో హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కే దృశ్యాలు సాధారణమైపోతున్నాయి. ఎప్పటినుంచో ఉన్న సమస్యలే అయినా ఏదో రోజు మార్పు రాకపోతుందా అన్న ఆశలు ఆవిరవుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్య 2 చోట్ల హాస్టళ్ల విద్యార్థులు తమ సమస్యలపై రోడ్డెక్కారు. ఏదైనా ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు తీరేలా లేవు. ఉడికి ఉడకని అన్నం పెడతా ఉన్నారు, దానితో పాటు ఉడికి ఉడకని గుడ్డు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం గుడ్డుకు 3 రూపాయలు ఇస్తూ ఉంది. బయట గుడ్డు చూసుకుంటే 6 నుంచి 7 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉంది. అంటే ఈ 3 రూపాయలకు సంబంధించింది అవి పాసిపోయిన గుడ్లు కానీ ఇదే విధంగా ఎవరు కొనకపోతే ఏండ్ల తరబడి ఉన్న షాపులలో గుడ్లు తీసుకొచ్చి 3 రూపాయల లెక్కన తీసుకొచ్చి విద్యార్థులకు పెడతా ఉంటారు. అది కుళ్ళిపోతూ ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాక హాస్టళ్ల విద్యార్థులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో ప్రతి 15 రోజులకు ఒకసారి బస చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. లోపాలుంటే వార్డని కాకుండా సంబంధిత జిల్లా అధికారిని బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఇవి మంచి సంకేతాలే అయినా క్షేత్రస్థాయిలో సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళన ఉద్యమంలా చేపడితే తప్ప సాధ్యం కాదంటున్నారు విద్యారంగ నిపుణులు. ఈ కుక్స్ కానీ వంట వాళ్ళకు కానీ నాణ్యమైన పదార్థాలు అందకపోవడం వల్ల అన్నీ కలిపి ఇటు మౌలిక వసతులు అటు ఫుడ్ ఈ 2 కలిపి ఇబ్బంది పడేది ఎవరంటే బాలలు. అది గర్ల్స్ ఇంకా ఎక్కువ డబుల్ ఇబ్బంది, బాయ్స్ కూడా ఇబ్బంది. సో ఇంతమంది పిల్లల్ని మనము చూసుకుంటాం అని చెప్పి తల్లిదండ్రులకు ఒక భరోసానిచ్చి తీసుకొచ్చాం. ప్రభుత్వ హాస్టళ్లలో కొత్త డైట్ అమలవుతోంది. బియ్యం బొక్కే సిబ్బంది, గుడ్లను మింగేసే పర్యవేక్షకులు ఉన్నంతకాలం ఛార్జీలు పెంచినా, మెనూలు మార్చినా పెద్దగా మార్పేమీ ఉండదు. నిరంతర నిఘా ఉండాల్సిందే. చిన్న తేడా వచ్చినా బోనులో నిలబడాల్సి వస్తుందన్న భయం కలగాల్సిందే. పురుగుల ఆహారంతో రేపటి పౌరులు ఆసుపత్రుల పాలవుతుంటే సంక్షేమ హాస్టళ్ల లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు.